ఇప్పుడు మనం కాకినాడ సిఎన్సి థియేటర్ దగ్గర ఉన్నాం. సో సిఎన్సి థియేటర్ దగ్గర ఈ రోజు మనకి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని చెప్పి మూవీ రిలీజ్ అవుతుంది. సో ఏదైతే ఉందో మూవీ రివ్యూ తీసుకోవడం కోసం వచ్చాం. ఈ రోజు ఫస్ట్ షో అవుతుంది, ఆల్రెడీ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో మనం ప్రేక్షకులు వస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం సిఎన్సి థియేటర్ దగ్గర ఉన్నాం. ఎస్పెషల్లీ ఇది మనం చూస్తున్నట్లయితే కాకినాడ సినిమా రోడ్ లో ఉంటుంది, కల్పన దగ్గర. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ మాటలో విందాం సినిమా ఎలా ఉందో ఏంటి అనేది. ఓకే ఓకే అప్పుడు సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. భయ్యా సినిమా ఎలా ఉంది? పర్వాలేదు అంటారు. ఎలా ఉంది కూడా? బాగుందా? ఓకే బాగుందని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా అడుగుదాం. ఆల్రెడీ మనకి చాలా మంది అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల సినిమా చాలా బాగుందండి. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ ఏమైనా ఉందా? ఫ్యామిలీ స్టోరీ అండి. కాలేజ్ స్టోరీ లాగా కాలేజ్ స్టోరీ. బ్రదర్ సినిమా ఎలా ఉంది? బాగుంది. ఓకే గురుగారు సినిమా ఎలా ఉంది? బాగుంది. మేడం సినిమా బాగా అనిపించిందా? లవ్ స్టోరీ ఏమైనా ఉందా? ఓకే ఆవిడైతే బాగానే ఉందని అంటున్నారు. భయ సినిమా ఎలా ఉంది? సిగ్గుపడుతున్నారు. సో బాగుంది. బాగానే ఉందా? జెన్యూన్ మూవీ అంటే ఒకసారి కొంచెం అలా చెప్పండి. చూడొచ్చు అంట, చాలా బాగుందంట. ఓకే మిగిలిన వాళ్ళు అడిగి తెలుసుకుందాం. భయ సినిమా ఎలా ఉంది? బ్రదర్ సినిమా ఎలా ఉంది? బాగుందా? హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉందా? ఫ్యామిలీ స్టోరీయా? ఎమోషనల్ గా ఆడుతుంది అంటారా? ప్రదీప్ యాక్టింగ్ బాగానే ఉందా? కామెడీ బాగుంది. కొంచెం అలా చూసి చెప్పండి. ఓకే ఆయన రీసెర్చ్ చూసి చెప్పారు, అయినప్పటికీ బాగుందని చెప్పారు. అలాగే రిమైనింగ్ అడుగుదాం. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ సినిమా ఎలా ఉంది? సూపర్. ఒకసారి అలా చూసి చెప్పండి. సినిమా సూపర్ ఉందా? ఓకే చాలా బాగుంది. ఓకే చాలా బాగుందంట స్క్రిప్ట్ రైటింగ్ కూడా. అలాగే మనం ఏదైతే ఉందో ఈ మూవీ గురించి అడగడం జరిగింది. సో మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి గురువు గారు మీకు సినిమా ఎలా అనిపించింది? డ్రాగన్ సినిమా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ గా ఏమన్నా ఉందా? కామెడీ ఉందండి. యూత్ కూడా బాగుంది. ఓకే సినిమా బాగా నచ్చింది. సో యూత్ కూడా నచ్చుతుందంట సినిమా. సో అలాగే మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. గురువు గారు అందరికి ఉపయోగపడుతుంది అంటారా ఈ ప్రెసెంట్ ఉన్న యూత్ కి? యూత్ కి ఉపయోగపడుతుంది. ప్లస్ బాబు కొడుకుల మధ్య ఓకే ఫాదర్ అండ్ కొడుకు మధ్య ఎమోషనల్ డ్రామా బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది. హీరోని లవ్ స్టోరీ అలాంటివి ఏమైనా ఉంది? లవ్ స్టోరీ. స్టూడెంట్స్ కి ఏమైనా ఇది అన్నెసెసరీగా స్టోరీ అని ఉందా? ఉపయోగపడేదేనా? స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో నిజంగా భయ్యా సినిమా చూసాను డ్రాగన్? చూసాను. ఎలా అనిపించింది భయ్యా? చాలా బాగుంది. సో అందరూ చూడొచ్చు. లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంటది. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది అని చెప్తున్నారు. ఇంకా హీరోని యాక్టింగ్ అవన్నీ సూపర్. ఓకే సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డ్రాగన్ మూవీ గురించి వాళ్ళ మాటల్లో విన్నాం కదా. ఒకసారి కెమెరా మ్యాన్ గారు కొంచెం వెళ్ళారండి. సో మీరు కూడా మీకు నచ్చినంత వరకు ఏవైతే ఉంది ఈ మూవీ గురించి ఒకసారి. సో రిమైనింగ్ కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ అనుకుంటా మేము కూడా ఇస్తాం సార్ అని చెప్పి అలా సైకిల్ వెళ్తున్నారు. ఎనీవే మీరు కూడా రండి. ఇది మనకి సిఎన్సి థియేటర్ దగ్గర ఆడుతుంది. అలాగే రిమైనింగ్ థియేటర్స్ లో కూడా ఆడొచ్చు. డ్రాగన్ మూవీ అంట. అయితే మనకి తెలిసి తెలుగులో లవ్ టుడే తర్వాత ఇది సెకండ్ మూవీ. మంచి టాక్ అయితే తెచ్చి ఉంటుంది. సో మీరు కూడా చూడండి. మీ ఒపీనియన్ కూడా చూస్తేనే కదా తెలుస్తుంది. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. అలాగే ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి వింటుంటే ఏమంటున్నారంటే స్టోరీ బాగుంది. అలాగే ఒక ఫాదరు ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ కూడా తెలియజేస్తుందంట. ఎమోషనల్ డ్రామా అని చెప్తున్నారు. మనం చూడొచ్చు వెనకాల ఎవరైతే ఉన్నారో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని చెప్పి నేమ్ కూడా పెట్టారు. లవ్ టుడే లాగా నాకు తెలిసి ఇది మేబీ సక్సెస్ అవుతుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఎవరు కూడా బాగాలేదని సమాధానం చెప్పలేదు. సో మనం చూడొచ్చు ఎవరైతే ఉన్నారో ప్రతి సీను బాగుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ అడుగుతున్నట్లయితే ఎవరో నెగిటివ్ టాక్ అయితే రాలేదు. ఈవెన్ బాగుందని చెప్పారు. అలాగే మంచి మూవీ అంటే కంటెంట్ ఉన్న మూవీ అని చెప్తున్నారు. సో వీళ్ళ చెప్పిందే కాకుండా మీరేం చేస్తారంటే మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో మీరు చూస్తే ఎలా ఉందో చెప్పండి. సో అలాగే మై స్కిల్స్ ఫర్ యూ అనే ఛానల్లో మనం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మై స్కిల్స్ ఫర్ యూ అనే ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి, మై స్కిల్స్ ఫర్ యూ. అలాగే మరిన్ని వీడియోలు మనకి ఏ రివ్యూ అయినా సరే ఇవ్వాలనుకుంటున్నాం. ఆ రివ్యూ ద్వారా మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చూసినట్లయితే మీ యొక్క ఒపీనియన్ ఆ సినిమా నచ్చినట్లయితే నచ్చిందని, నచ్చలేదని అయితే నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అలాగా. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎవరైతే ఉన్నారో టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఎందుకంటే యంగ్ హీరో
చాలా మంచిగా యాక్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా మనం చూడొచ్చు. ఓకే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే బాగానే ఉందని అంటున్నారు, భయ సినిమాలో ఉంది సిగ్గుపడుతున్నారు. సో భయ సినిమా బాగుంది, బాగానే ఉందా? జెన్యూన్ మూవీ అంటే ఒకసారి కొంచెం అలా చెప్పండి. చూడొచ్చు, చూడొచ్చు అంట, చాలా బాగుందంట. ఓకే, మిగిలిన వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా ఉంది బ్రదర్? సినిమా ఎలా ఉంది? బాగుందా? హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉందా? ఫ్యామిలీ స్టోరీయా? ఎమోషనల్ గా ఆడుతుంది అంటారా? ప్రదీప్ యాక్టింగ్ బాగానే ఉందా? కామెడీ బాగుందా? కొంచెం అలా చూసి చెప్పండి. ఓకే, ఆయన రీసెర్చ్ చూసి చెప్పారు, అయినప్పటికీ బాగుందని చెప్పారు. అలాగే రిమైనింగ్ అడుగుదాం, ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ సినిమా ఎలా ఉంది? సూపర్ ఒకసారి అలా చూసి చెప్పండి. సినిమా సూపర్ ఉందా? చాలా బాగుంది. ఓకే, చాలా బాగుందంట స్క్రిప్ట్ రైటింగ్ కూడా. అలాగే మనం ఏదైతే ఉందో ఈ మూవీ గురించి అడగడం జరిగింది. సో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. గురువు గారు, మీకు సినిమా ఎలా అనిపించింది? డ్రాగన్ సినిమా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ గా ఏమన్నా? కామెడీ ఉందండి, యూత్ కూడా బాగుంది. ఓకే, సినిమా బాగా నచ్చింది. సో యూత్ కూడా నచ్చుతుందంట సినిమా. సో అలాగే మనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. గురువు గారు, అందరికి ఉపయోగపడుతుంటారా ఈ ప్రెసెంట్ ఉన్న యూత్ కి? యూత్ కి ఉపయోగపడుతుంది. ప్లస్ బాబు కొడుకుల మధ్య, ఓకే, ఫాదర్ అండ్ కొడుకు మధ్య ఎమోషనల్ డ్రామా బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది. హీరోని లవ్ స్టోరీ అలాంటివి ఏమైనా ఉంది? లవ్ స్టోరీ. స్టూడెంట్స్ కి ఏమైనా ఇది అన్నెసెసరీగా స్టోరీ అని ఉందా? ఉపయోగపడేదేనా? స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో నిజంగా భయ్యా సినిమా చూసాను డ్రాగన్? చూసాను భయ్యా, అనిపించింది భయ్యా, చాలా బాగుంది. సో అందరూ చూడొచ్చు. లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంటది. లాస్ట్ లో క్లైమాక్స్ కూడా, సో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది అని చెప్తున్నారు. ఇంకా హీరోని యాక్టింగ్ అవన్నీ సూపర్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డ్రాగన్ మూవీ గురించి వాళ్ళ మాటల్లో విన్నాం కదా. ఒకసారి కెమెరా మ్యాన్ గారు కొంచెం వెళ్ళారండి. సో మీరు కూడా మీకు నచ్చినంత వరకు ఏవైతే ఉందో ఈ మూవీ గురించి ఒకసారి, సో రిమైనింగ్ కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ అనుకుంటా మేము కూడా ఇస్తాం సార్ అని చెప్పి అలా సగిపోతున్నారు. ఎనీవే మీరు కూడా రండి, ఇది మనకి సిఎన్సి థియేటర్ దగ్గర ఆడుతుంది. అలాగే రిమైనింగ్ థియేటర్స్ లో కూడా ఆడొచ్చు. డ్రాగన్ మూవీ అంట. అయితే మనకి తెలిసి తెలుగులో లవ్ టుడే తర్వాత ఇది సెకండ్ మూవీ, మంచి టాక్ అయితే తెచ్చి ఉంటుంది. సో మీరు కూడా చూడండి, మీ ఒపీనియన్ కూడా చూస్తేనే కదా తెలుస్తుంది. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. అలాగే ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి వింటుంటే ఏమంటున్నారంటే స్టోరీ బాగుంది. అలాగే ఒక ఫాదరు ఎవరైతే ఉన్నారో తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ కూడా తెలియజేస్తుందంట. ఎమోషనల్ డ్రామా అని చెప్తున్నారు. మనం చూడొచ్చు వెనకాల ఎవరైతే ఉన్నారో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని చెప్పి నేమ్ కూడా పెట్టారు. లవ్ టుడే లాగా నాకు తెలిసి ఇది మేబీ సక్సెస్ అవుతుందో అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఎవరు కూడా బాగాలేదని సమాధానం చెప్పలేదు. సో మనం చూడొచ్చు ఎవరైతే ఉన్నారో ప్రతి సీను బాగుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇక్కడ అడుగుతున్నట్లయితే ఎవరో నెగిటివ్ టాక్ అయితే రాలేదు, ఈవెన్ బాగుందని చెప్పారు. అలాగే మంచి మూవీ అంటే కంటెంట్ ఉన్న మూవీ అని చెప్తున్నారు. సో వీళ్ళ చెప్పిందే కాకుండా మీరేం చేస్తారంటే మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో మీరు చూస్తే ఎలా ఉందో చెప్పండి. సో అలాగే మై స్కిల్స్ ఫర్ యూ అనే ఛానల్లో మనం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మై స్కిల్స్ ఫర్ యూ అనే ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, మై స్కిల్స్ ఫర్ యూ. అలాగే మరిన్ని వీడియోలు మనకి ఏ రివ్యూ అయినా సరే ఇవ్వాలనుకుంటున్నాం, ఆ రివ్యూ ద్వారా మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చూసినట్లయితే మీ యొక్క ఒపీనియన్ ఆ సినిమా నచ్చినట్లయితే నచ్చిందని, నచ్చలేదని అయితే నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అలాగా. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎవరైతే ఉన్నారో టీం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఎందుకంటే యంగ్ హీరో చాలా మంచిగా యాక్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రేక్షకులు కూడా మనం చూడొచ్చు. ఓకే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.